హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రజీ అలీస్ కిచెన్. నేను ఈరోజు చనాదాల్ నమ్కీన్ ఉంటుంది కదా అండి, నేను ప్రీవియస్ వీడియోలో చనాదాల్ నమ్కీన్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించాను. ఆ చనాదాల్ నమ్కీన్తో చాట్ని ప్రిపేర్ చేయబోతున్నానండి. చాలా టేస్టీగా ఉంటుంది, చూసేయండి. చూడండి, మనకు నచ్చిన క్వాంటిటీలో ఇలా చనాదాల్ నమ్కీన్ని తీసుకోవాలి. ఒక బౌల్లో తీసేసుకొని ఇప్పుడు ఇందులో మనము స్పైసెస్ని యాడ్ చేసుకుందాం. చాలా టేస్టీగా ఉంటుందండి. పిల్లలకు కానీ పెద్దలకు కానీ ఎవరికైనా బాగా నచ్చేస్తుంది చాట్. చూడండి, ఇప్పుడు మనం ఇందులో 2 మీడియం సైజు టమాటాస్, అలాగే 2 మీడియం సైజు ఆనియన్స్, ఒక చిన్న పచ్చిమిర్చి సన్నగా కట్ చేసి వేసేసుకోవాలండి. చూడండి, ఇలా వేసేసుకొని ఇందులో మనము కారం, ఒక 1/4 టీ స్పూన్ వరకు కారం యాడ్ చేసుకోవాలండి. ఆల్రెడీ మనం చనాదాల్ నమ్కీన్లో కారం వేసుకుంటాం కాబట్టి జాగ్రత్తగా, పిల్లలకైతే పచ్చిమిర్చి అవాయిడ్ చేయండి. ఒక 1/4 టీ స్పూన్ కారం వేసేసుకొని, అలాగే ఒక 1/2 టీ స్పూన్ వరకు చాట్ మసాలా వేసుకోవాలండి. చటపటాగా టేస్ట్ చాలా బాగుంటుంది. అలాగే ఇందులోనే సాల్ట్ ఒక పించ్ కానీ 2 పించులు కానీ వేసుకోవాలండి. ఎందుకంటే ఆల్రెడీ మనం సాల్ట్ కూడా యాడ్ చేస్తాం కాబట్టి చనాదాల్ నమ్కీన్లో జాగ్రత్తగా వేసుకోవాలి. తర్వాత ఇందులో అరచెక్క నిమ్మరసం పిండుకొని వేసుకోవాలండి. ఇలా నిమ్మరసం కూడా వేసుకున్న తర్వాత సన్నగా కట్ చేసిన కాస్త కొత్తిమీర వేసుకోవాలండి. ఇందులోనే ఇలా కొత్తిమీర కూడా వేసుకున్న తర్వాత మొత్తాన్ని చక్కగా ఒకసారి కలుపుకోవాలి. అంతేనండి, చాలా సింపుల్గా ఈజీగా ఈ చనాదాల్ చాట్ మసాలాని ప్రిపేర్ చేసుకోవచ్చు. మనకి ఇందులో కావాలి అనుకుంటే, టేస్ట్ ఇంకా బాగుండాలి అనుకుంటే ఇందులో మనము కాస్త దానిమ్మ గింజలు వేసుకుంటే, ఫ్లేవర్ నచ్చిన వాళ్ళు వేసుకుంటే చాలా బాగుంటుందండి. లేకపోతే ఇందులోనే మామిడికాయల సీజన్ ఉంటే, సమ్మర్ సీజన్ ఉంటే మాత్రం సన్నగా కట్ చేసిన మామిడికాయ ముక్కల్ని, పచ్చి మామిడికాయ ముక్కల్ని వేసుకోవాలండి. చాలా టేస్టీగా ఉంటుంది. కమ్మగా పుల్లగా చాలా బాగా నచ్చేస్తుందండి ప్రతి ఒక్కరికి. మనం తింటున్నప్పుడు క్రిస్పీగా, మెత్తగా, స్పైసీగా చాలా టేస్ట్గా ఉంటుంది. ఈ చాట్ మసాలాని నార్త్ సైడ్ ట్రైన్స్లో ఎక్కువగా అమ్ముతారండి. చాలా టేస్ట్గా ఉంటుంది. తప్పకుండా మీరు కూడా ఒకసారి ట్రై చేసేసి మీ ఇంట్లో వాళ్ళకి టేస్ట్ చూపించండి. మిమ్మల్ని భలే మెచ్చేసుకుంటారండి. అంత బాగుంటుంది టేస్ట్. చాలా సింపుల్గా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. నా వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ అయితే ఇచ్చేయండి. అలాగే కొత్తగా చూస్తున్న వాళ్ళు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.